నమస్కారం. తెలుగు మధురిమలు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో తెలుగు కాంపోజిట్ కోర్సుగా చదువుతున్నటువంటి విద్యార్థులకు వారి సిలబస్కు సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఈ సంవత్సరం ఏ పాఠాలను తీసుకుంటోంది, ఇక వాళ్ళ ప్రశ్నపత్రం మాదిరి ప్రశ్నపత్రం ఏ రకంగా ఉంటుంది అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాను. కాంపోజిట్ తెలుగు ప్రథమ భాషగా చదువుతున్నటువంటి విద్యార్థులు, వీళ్లకు సంస్కృతం 30 మార్కులకు, తెలుగు కాంపోజిట్ తెలుగు ప్రథమ భాషగా 70 మార్కులకు ఉంటుంది. 70 మార్కులకు తెలుగు మొదటి పేపర్ గాను, సంస్కృతం 30 మార్కులకు రెండవ పేపర్ గాను ఉంటుంది. మాదిరి ప్రశ్నపత్రాన్ని చెప్పుకునే ముందు 10వ తరగతి పిల్లలకు ఏ పాఠాలు పరీక్షకు వస్తాయో ఆ విషయాన్ని ముందు తెలుసుకుందాం. కాంపోజిట్ కోర్సుగా చదువుతున్నటువంటి విద్యార్థులకు పుస్తకంలోనే మనకు స్టార్ మార్క్ ఉన్నటువంటి పాఠాలు చదవనవసరం లేదా అని టెక్స్ట్ బుక్లో కిందనే ఇచ్చింటాడు. ఆ రెండు పాఠాలు ఏంటి అంటే ధన్యుడు ఒకటి, రెండవది సముద్ర లంఘనం. ఇవి కాకుండా ఈ సంవత్సరం అమరావతి పాఠాన్ని కూడా తొలగించడం జరిగింది. 3 పాఠాలు ఇప్పుడు మనకు కాంపోజిట్ కోర్సుగా చదివేటటువంటి విద్యార్థులకు ఈ 3 పాఠాలు ఉండవు. ఒకటి ధన్యుడు, 2 సముద్ర లంఘనం, 3 అమరావతి. ఈ 3 పాఠాలు పరీక్షకు రావు. ఇక ఈ సంవత్సరం ఈ కరోనా సిచ్యువేషన్ కారణంగా మనకు అకాడమిక్ ఇయర్ కుదించుకుపోయింది కాబట్టి 2 పాఠాలను ఆప్షనల్గా ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షనల్గా ఇచ్చినటువంటి పాఠాలను మనం తరగతి గదిలో చెప్పుకోవచ్చు, కానీ అది పరీక్షకైతే అందులో నుంచి రావు. ఆ పాఠాలు ఏవి అంటే, ఒకటి వెన్నెల, 2 చిత్రగ్రీవం, ఈ 2 పాఠాలు కూడా పరీక్షకు ఉండవు. ఈ 2 ఆప్షనల్. కాబట్టి మొత్తం మనకు కాంపోజిట్ కోర్సుగా చదువుతున్నటువంటి వాళ్లకు ఈ 5 పాఠాలు పరీక్షకు ఉండవు. కాబట్టి ఇక ఏ పాఠాలు మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే, ఒకటి మాతృభావన, 2 జానపదుని జాబు, 3 శతక మధురిమ, 4 మా ప్రయత్నం, 5 మాణిక్య వీణ, 6 గోరంత దీపాలు, 7 భిక్ష. ఈ పాఠాలు మాత్రమే చదువుకుంటే సరిపోతుంది.
పబ్లిక్ పరీక్షకు వెళ్ళేటటువంటి విద్యార్థులు. ఇందులో మాతృభావన పోయట్రీ, శతక మధురిమ పోయట్రీ, 5 మాణిక్య వీణ, భిక్ష, ఇవి పోయట్రీకి సంబంధించినటువంటి పాఠాలు. జానపదుని జాబు 1, మా ప్రయత్నం 2, గోరంత దీపాలు 3 గద్య పాఠ్య భాగాలు ఉన్నాయి, 4 పద్య పాఠ్య భాగాలు ఉన్నాయి. ఇవి మాత్రమే చదివితే సరిపోద్ది. జనరల్ తెలుగు వాళ్ళకి అన్ని పాఠాలు ఉంటాయి. వాళ్ళకి కూడా ఆప్షనల్గా కొన్ని పాఠాలు తీసేసినట్టున్నారు. కాబట్టి అది జనరల్ తెలుగు వాళ్ళకి సంబంధించింది కాదు. ఇప్పుడు నేను చెప్తున్నది కేవలం కాంపోజిట్ తెలుగు చదివే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. పోతే మాదిరి ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం ఒకవేళ పబ్లిక్ పరీక్షలు జరిగినట్లయితే ఆ పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నపత్రం మొత్తం 70 మార్కులకు ఉంటుంది. తెలుగు 70 మార్కులకు ఉంటుంది. ఇది పేపర్ 1. పేపర్ 2 సంస్కృతం, అది 30 మార్కులకు ఉంటుంది. ఈ 70 మార్కులకు ఉన్నటువంటి తెలుగు పేపర్లో మనకు ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రోమన్స్ ఉంటాయి, అవి ఏవి అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మొత్తం ప్రశ్నపత్రం 70 మార్కులు కాబట్టి 3 గంటల 15 నిమిషాలు పరీక్ష సమయం ఉంటుంది. ఈ 3 గంటల 15 నిమిషాల్లో 15 నిమిషాలు మనం పరీక్ష పేపర్ క్షుణ్ణంగా చదువుకోవడానికి, తర్వాత వ్రాయడానికి 3 గంటల సమయం పడుతుంది. ఇందులో రోమన్ నెంబర్ 1 తీసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం వ్యాకరణ అంశాలు, భాషాంశాలు, పదజాలం 2 కలిపి భాషాంశాలు, పదజాలం ఈ 2 కలిపి 12 మార్కులకు ఉంటుంది. 12 మార్కులు. సిలబస్ విషయంలో ఒక మాట చెప్పను మర్చాను. నేను ఉపవాచకం ఉంది కదా, మనకు ఉపవాచకం కూడా కాంపోజిట్ విద్యార్థులు అన్ని కాండాలు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం 6 కాండాలు పరీక్షకు ఉంటాయి. కాబట్టి ఈ 6 కాండాల్లో నుంచి ఉపవాచకంలో ఎన్ని ప్రశ్నలు వస్తాయి అనేది ఇప్పుడు ఈ మాదిరి ప్రశ్న పత్రంలో తెలుసుకుందాం. ఇక మొదటి రోమంలో భాషాంశాలు, పదజాలం మొత్తం 12 మార్కులకు వస్తుంది. ఈ 12 మార్కుల్ని కూడా 2 విభాగాలుగా, అంటే 8 మార్కులు ఒకటి, మిగతా 4 మార్కులకి మనకు అలంకారాలు, తర్వాత ఛందస్సు సంబంధించి ఉంటుంది. దీంట్లో మొదటి రోమంలో అర్థం అడుగుతాడు. అర్థం ఈ 8 మొదట ఇచ్చేటటువంటి ఈ 8 బిట్స్ కూడా వాక్య రూపాల్లోనే అడుగుతారు. వాక్య రూపాల్లో అడుగుతారు కాబట్టి వాక్య రూపంలో ఇచ్చి ఆ వాక్య రూపంలో ఏ పదానికైతే అర్థం రాయాలో ఆ పదాన్ని మాత్రమే అండర్లైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి గీత గీచిన పదానికి మనం అర్థం రాయాలి. అంటే వాక్యాన్ని చదివిన తర్వాత వాక్యం చదవంగానే ఆ గీత గీచిన పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. ఆ వాక్యాన్ని 1-2 సార్లు చదివితే ఆ పదానికి ఉన్నటువంటి అర్థం, ఒకవేళ నువ్వు అర్థాలు చదవకపోయినా కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నువ్వు అర్థాన్ని రాసుకునే సౌలభ్యం ఉంటుంది. కాబట్టి ఇచ్చిన వాక్యంలో ఏ పదాన్ని అండర్లైన్ చేశారు, ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది రాయాలి. కాబట్టి నువ్వు అర్థం అడుగుతాడు, వాక్యం ఇచ్చి ఒక పదాన్ని అండర్లైన్ చేస్తాడు. దానికి అర్థం మాత్రమే రాస్తే సరిపోతుంది. పదము
అర్థము రెండు రాసినా ఇబ్బంది లేదు, అర్థం ఒకటే జవాబుగా నువ్వు రాస్తే కూడా సరిపోతుంది. రోమన్ నెంబర్ ఈ ఆల్ఫాబెట్స్ ఇక్కడ ఆ నుంచి రూ వరకు ఉంటాయి ఆల్ఫాబెట్స్ని ఇవ్వడం జరుగుతుంది. మొదటిదేమో అర్థం, ఆ వ్యుత్పత్తి అర్థం అడుగుతాడు. వ్యుత్పత్తి అర్థం, ఈ వ్యుత్పత్తి అర్థాన్ని ఎలా అడుగుతాడంటే వ్యుత్పత్తి ఇస్తాడు, వ్యుత్పత్తి ఇచ్చి పదాన్ని గుర్తించమంటాడు. సాధారణంగా ఇప్పటి వరకు అడుగుతున్నటువంటి పద్ధతి వ్యుత్పత్తి తనే ఇస్తాడు, దానికి మనం ఆ పదాన్ని మాత్రమే గుర్తించి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గృహమును ధరించున్నది, గృహమును ధరించున్నది అనే అర్థాన్నిచ్చే లేక వ్యుత్పత్తినిచ్చే అనే వ్యుత్పత్తినిచ్చే పదం ఏది? వ్యుత్పత్తినిచ్చే పదం ఏది అని అడుగుతాడు. కాబట్టి ఇక్కడ అండర్లైన్ చేసినా చేయకపోయినా దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇలా పదం ఇస్తాడు. ఈ వ్యుత్పత్తిని దీన్ని బట్టి మనం దాని జవాబు రాయాలి. గృహమును ధరించున్నది అని వ్యుత్పత్తినిచ్చే పదం ఏది? పురంధ్రి. అది ఆన్సర్. కాబట్టి ఆన్సర్ మాత్రమే ఆ వేసి ఆన్సర్ రాస్తే సరిపోతుంది, జవాబు రాస్తే సరిపోతుంది. తర్వాత ఈ పర్యాయ పదాలు అడుగుతారు. ఒక పర్యాయ పదం, ఇక్కడ కూడా వాక్య ప్రయోగం ఇస్తారు. వాక్యంలో ఒక పదాన్ని అండర్లైన్ చేస్తారు, దానికి పర్యాయ పదాలు రాయాలి. పర్యాయ పదాలు రాసేటప్పుడు రెండు పదాలు రాయాలి. ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలని మనం పర్యాయ పదాలు అంటాం. వీటిని మనం సమానార్థక పదాలు అని 6th క్లాస్ నుంచి నేర్చుకుంటూ ఉంటాం. పదాలు వేరుగా ఉంటాయి, అర్థం ఒకటే. కాబట్టి ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి రకరకాల పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ చేయి అని ఇచ్చాడు. చేయి అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు పర్యాయ పదాలు మనం రాయాలి. ఏంటి? కారము, హస్తము, పాణి మొదలైనటువంటి పదం. కరము అన్న, హస్తము అన్న, పాణి అన్న ఇచ్చేటటువంటి అర్థం చేయి అని. కాబట్టి ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు ఏంటో మనం రాయాలి. సో ఇది పర్యాయ పదాలు. తర్వాతది ఈ నానార్థాలు. ఇక్కడ కూడా వాక్య ప్రయోగం ఇచ్చి ఈ పదానికి నానార్థాలను గుర్తించండి అని ఇస్తాడు. సో ఇక్కడ రెండు వేరు వేరు అర్థాలు, పదం ఒకటే, వేరు వేరు అర్థాలు ఇచ్చేటటువంటివి నానార్థాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీడు అన్నాం. వీడు అనేదానికి అర్థాలు ఏమేమి ఉన్నాయి? పర్యాయ పదాలు కాదు, అర్థాలు ఏమేమి ఉన్నాయి? వీడు అంటే వీడు అంటాం, మనం ఎదుటి వాడిని చూపించి వీడు నా మాట వినడం లేదు ఇట్లా అంటూ ఉంటాం. సో వీడు అంటే ఎదుటివాడు, ఎదుటి వ్యక్తి అంటే ఇతడు అనే అర్థంలో ఒకటి వాడతాం. అలా కాకుండా వీడు అంటే ఇల్లు అనే అర్థం కూడా ఉంది, గృహము. అలాగే అతను తిరుపతిని వీడి వెళ్ళిపోయాడు, వీడి అంటే వదిలిపెట్టడం అనే అర్థం. అంటే ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి. కాబట్టి వీడు అనే పదానికి వచ్చేటటువంటి అర్థాలు రెండు రాయాలి. సో నానార్థాలన్నా పర్యాయ పదాలైనా రెండు రెండు రాయాలి. ఒక్కొక్కటి రాస్తే అర్ధ మార్క్ ఇస్తారు అనే భ్రమ లేదు. కాబట్టి దాన్ని వదిలిపెట్టండు. ఒక్కటే రాస్తే దాన్ని పూర్తిగా ఆన్సర్ని రాంగ్ ఇస్తారు, కానీ అర్ధ మార్కు కాదు మార్కులు ఇవ్వరు. కాబట్టి రెండు సంపూర్ణమైనటువంటి రెండు పదాలు రాయాలి. నానార్థాలు. నానార్థాల తర్వాత ఊలో ఏమి ఇస్తాడంటే ప్రకృతి వికృతులు ఏదైనా ఒకటి అడగచ్చు.
ప్రకృతి కానీ వికృతి కానీ. ఇక్కడ కూడా వాక్య ప్రయోగం ఇచ్చేసి వాక్య ప్రయోగం ఇస్తాడు. వాక్య ప్రయోగం ఇచ్చిన తర్వాత ఆ పదాన్ని అండర్లైన్ చేస్తాడు. ఆ పదానికి మనం వికృతి ఇస్తే ప్రకృతి రాయాలి, ప్రకృతి ఇచ్చుంటే వికృతి రాయాలి. ఓకే, కాబట్టి ప్రకృతి వికృతులు ఇస్తాడు. తర్వాత సంధి పదాన్ని గుర్తించడం. సంధి పదాన్ని గుర్తించడం. ఇక్కడ కూడా వాక్య ప్రయోగం ఇస్తాడు. వాక్య ప్రయోగం ఇచ్చేసి ఒక వాక్యం గానో రెండు వాక్యాలు గానో ఇచ్చి ఈ వాక్యంలో ఉన్నటువంటి సవర్ణ దీర్ఘ సంధిని గుర్తించండి, లేక ఈ వాక్యంలో ఉన్నటువంటి గుణ సంధిని గుర్తించండి, లేక ఈ వాక్యంలో ఉన్న విసర్గ సంధిని గుర్తించండి, లేక ఈ వాక్యంలో ఉన్న అనునాసిక సంధి లేక లుణనాల సంధి ఏది అడిగితే అది. కాబట్టి వాక్య రూపంలో ఇచ్చేస్తాడు. ఆ వాక్యంలోనే లోలానాల సంధిని గుర్తించండి అన్నాడు అనుకుందాం. ఆ వాక్యంలో లోలానాల సంధి ఉంటుంది. కాబట్టి ఆ లోలానాల సంధి ఏది అనేది ఆ వాక్యాన్ని బాగా చదివి ఆ లోలానాల సంధిని మనం గుర్తించాలి. అలాగే అనునాసిక సంధి, అనునాసిక సంధి పదం ఏది ఉంది అందులో, సవర్ణ దీర్ఘ సంధి పదం ఏది ఉంది అందులో. కాబట్టి అక్కడ ఆ వాక్యాన్ని బాగా చదివి మనకు ఒకే రకం ఒక్కోసారి సవర్ణ దీర్ఘ సంధి అత్వ సంధి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒక్కోసారి విసర్గ సంధి గుణ సంధిలో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి బాగా చదివి అంటే మీకు ఎక్కడి నుంచో ఏమి కూడా టెక్స్ట్ బుక్స్ వెనకాల ఉన్నటువంటి వ్యాకరణ కార్యాలే బాగా చదువుకుంటే సరిపోద్ది. కొత్త పదాలు అయితే మ్యాక్సిమం ఇంతవరకు ఇవ్వలేదు, ఇచ్చిన గుర్తించగలగాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాక్యం ఉంటుంది. ఆ దేశాలు కరోనా బారిన పడలేదు. దీంట్లో లోలానాల సంధి ఉంటే గుర్తించండి అంటాడు. లోలానాల సంధిని గుర్తించండి. దేశాలు, ఆన్సర్ దేశాలు. మళ్ళీ దీన్ని విడదీయాల్సిన అవసరం లేదు, సూత్రం రాయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఏమడిగితే అంతవరకే మనం చేయాలి. ఒకవేళ మనం పదాన్ని కరెక్ట్గా గుర్తించి విడదీయడం తప్పు రాసి అప్పుడు ఊరికి అనవసరమైనటువంటి ఆ రిమార్క్స్ మనకు వస్తాయి. కాబట్టి అది లేకుండా దేశాలు, ఆన్సర్ దేశాలు, అంతవరకే మనం రాయాలి. తర్వాత సమాసం. సమాసం సమాస పదాన్ని గుర్తించమంటాడు. ఇక్కడ కూడా వాక్య ప్రయోగం ఇస్తారు. వాక్య ప్రయోగం ఇచ్చి ఈ వాక్యంలో ఉన్నటువంటి తృతీయ తత్పురుష సమాసాన్ని గుర్తించండి, లేక ఈ వాక్యంలో ఇచ్చినటువంటి పదానికి అండర్లైన్ చేసినటువంటి పదానికి విగ్రహ వాక్యం రాయండి, లేక విగ్రహ వాక్యం ఇచ్చి దీన్ని సమాస పదంగా కూర్చండి అని అడగచ్చు. కానీ మనకు ఇప్పుడు ఈ 70 మార్కుల పేపర్ వచ్చిన తర్వాత సమాస పదం ఇస్తున్నాడు, దాన్ని అండర్లైన్ చేసి దానికి విగ్రహ వాక్యం రాయమని అడుగుతున్నాడు, లేదంటే సమాసం పేరు రాయమని అడుగుతున్నాడు. సమాసం పేరు, కాబట్టి విగ్రహ వాక్యం కూడా అడగట్లేదు, సమాసం పేరు అడుగుతున్నాడు. మీరు విగ్రహ వాక్యము సమాసం పేరు రెండు బాగా నేర్చుకుని వెళ్ళాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అందరూ విద్యాధికులే అని అంటాడు. విద్యాధికులు అండర్లైన్ చేసి సమాసం పేరు రాయండి అని అంటాడు. సో విద్యాధికులు, అందులో ఉన్న రెండు పదాలు ఏంటో గుర్తించాలి. విద్య, అధికులు. అధికులు ఎందుచేత? విద్య చేత. కాబట్టి విద్య చేత అధికులు, ఇది తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసం. ఓకే, కాబట్టి దీన్ని అలా రాయాలి సమాస పదాన్ని. తర్వాతది
సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించమంటాడు. ఒక వాక్యాన్ని ఇస్తాడు. ఒక వాక్యాన్ని ఇచ్చిన తర్వాత ఈ వాక్యం ఏ రకమైన సంశ్లిష్ట వాక్యము అని అడుగుతాడు. ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం. ఫర్ ఎగ్జాంపుల్, రామయ్య నడుస్తూ మాట్లాడుతున్నాడు. రామయ్య నడుస్తూ మాట్లాడుతున్నాడు. ఇట్లా ఒక వాక్యాన్ని ఇస్తాడు. సరే, ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యము అని అడుగుతాడు. ఏ రకమైన సంశ్లిష్ట వాక్యము అని అన్నప్పుడు మనకు సంశ్లిష్ట వాక్యాలు 4 రకాలుగా ఉంటాయి. ఒకటి స్వార్థము, 2 క్షేత్రార్థకము, 3 ఛేదార్థకము, 4 అప్యర్థకము. ఈ 4 రకాలుగా ఉంటాయి. కాబట్టి ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యము అన్నప్పుడు ఈ 4గింటిలో ఇది ఏ రకానికి చెందుతుందో మనం గుర్తించాలి. అలా గుర్తించాలంటే ఈ వాక్యంలో ఉన్నటువంటి అసమాపక క్రియను మనం ఐడెంటిఫై చేయాలి. ఆ అసమాపక క్రియ ఏది? ఈ వాక్యంలో ఉన్నటువంటి అసమాపక క్రియ. అసమాపక క్రియ ఎక్కడ ఉంటుంది? సమాపక క్రియ కంటే ముందే ఉంటుంది. కాబట్టి ఇది సమాపక క్రియ, మాట్లాడుతున్నాడు. దీనికంటే ముందే చూడండి, నడుస్తూ, ఇది అసమాపక క్రియ. నడుస్తూ మాట్లాడుతున్నాడు అంటే ఒక పనిని పూర్తి కానట్లు తెలియజేసేటటువంటి క్రియను అసమాపక క్రియ అంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? నడుస్తూ మాట్లాడుతున్నాడు. ఈ నడుస్తూ అనేది అసమాపక క్రియ కాబట్టి ఇది వర్తమాన కాలంలో ఉంది. సో వర్తమాన కాలంలో ఉన్న అసమాపక క్రియ ఏ వాక్యంలో ఉంటుందో దాన్ని మనం క్షేత్రార్థకం అంటాం. కాబట్టి ఇది క్షేత్రార్థక సంశ్లిష్ట వాక్యం. కాబట్టి నువ్వు క్షేత్రార్థకం అని ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఇలా అంటే ఇచ్చిన వాక్యంలో ఎలా ఉంది అసమాపక క్రియ? నడిచి అని ఉందా? నడిచి అని ఉంటే అది త్వార్థకం, భూతకాలపు అసమాపక క్రియ. నడుస్తూ అని ఉంటే క్షేత్రార్థకం అవుతుంది, వర్తమాన కాలపు అసమాపక క్రియ. ఛేదార్థకం, నడిస్తే, నడిస్తే, వెళితే, వస్తే, ఆడితే, చదివితే, ఇలా ఉంటుంది. ఇలా ఉంటే అది ఛేదార్థకం. అలా కాకుండా ఇనా ప్రత్యయం చేరితే, క్రియకు ఇనా ప్రత్యయం చేరితే, నడిచినా, ఇనా అపి అనే అర్థంలో ఇనా, నడిచినా, చదివినా, వెళ్ళినా, తినినా, ఆడినా, అలా ఇనా ప్రత్యయం చేరింది అంటే అది అప్యర్థకం. అర్థమైందా? కాబట్టి ఇచ్చిన వాక్యంలో అసమాపక క్రియ ఏ రూపంలో ఉంది? ఈ 4 రూపంలో. నడిచి అనుందా, నడుస్తూ అనుందా, నడిస్తే అనుందా, నడిచినా అనుందా? కాబట్టి దాన్ని బట్టి మనం ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యమో రాయాలి. సో ఇది 8, ఇక్కడ నేరుగా 8 మార్కులకి. తర్వాతది అలంకారం. అలంకారం ఇస్తాడు. అంటే ఒక అలంకారాన్ని ఇచ్చేసి మన టెక్స్ట్ బుక్స్లో ఉన్న మన పాఠాలు వెనకాల ఉన్నటువంటి అలంకారాల్లో మనకు అర్ధాలంకారాలు ఉన్నాయి, శబ్దాలంకారాలు ఉన్నాయి. అర్ధాలంకారాలు కానీ అది అర్ధాలంకారమైన ఇవ్వచ్చు, శబ్దాలంకారమైన ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ అలంకారము అని అడుగుతాడు. కింద ఆప్షన్స్ 3 ఆప్షన్లు ఉంటాయి. 3 ఆప్షన్లు ఉంటాయి. ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది. అదే ఆప్షన్లు ఇస్తాడు. ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షనో, ఏ కరెక్ట్ అయితే ఆన్సర్ ఏ. వీలైతే అలంకారం పేరు కూడా అక్కడ రాయొచ్చు. అర్థమైంది? కాబట్టి ఆప్షన్స్ అలంకారానికి మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి. అది టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అలంకారాలు ఏదైనా.
ఫర్ ఎగ్జాంపుల్ మానవ ప్రయత్నం మానవ. ఈ వాక్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించండి అంటాడు. మీకు ఇక్కడ లాటానుప్రాస, యమకము, రూపకము. ఇక్కడ 3 ఆప్షన్లు ఇస్తాడు. ఈ 3 ఆప్షన్స్లో ఈ 2 శబ్దాలంకారానికి చెందినవి, ఇది అర్థాలంకారానికి చెందింది. ఇది శబ్దాలంకారమా అర్థాలంకారమా తెలిస్తే నీకు ఇక్కడ ఒక ఆప్షన్ డిలీట్ అవుతుంది నీకు. కాబట్టి మానవ ప్రయత్నం మానవ ఒకే పదం 2 సార్లు రిపీట్ అయింది. మధ్యలో వ్యవధానం ఉంది. వ్యవధానంతో ఒక పదం 2 సార్లు వచ్చింది. ఒకే పదం. ఇది వేరు వేరు అర్థాల్లో వచ్చింది. ఇక్కడ వచ్చినటువంటి అర్థం వేరు, ఇక్కడ వచ్చినటువంటి అర్థం వేరు. ఇక్కడ మానవ అంటే మనిషిని సంబోధిస్తూ చెప్తున్నది, మానవుడు అనే అర్థంలో. మానవ నీ ప్రయత్నం, మానవ మానవ మీన్స్ మానుకోవా అని అర్థం. కాబట్టి 2 అర్థాల్లో ఒకే పదం దూరంగా ప్రయోగించబడింది, మధ్యలో వ్యవధానంతో ప్రయోగించబడింది. కాబట్టి ఇది యమకాలంకారం. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే బి అని రాసి యమకము అని కూడా రాయొచ్చు పక్కన. ఇది అలంకారం ఇలా అడుగుతాడు. తర్వాతది ఛందస్సు అడుగుతాడు. ఛందస్సు ఎలా అడుగుతాడు? ఒక పదం ఇచ్చేసేసి ఇది ఇందులోని గణాన్ని గుర్తించండి అంటాడు. ఒక పదం ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నికృష్ట పదం ఇచ్చేసి దీనికి ఇది ఏ గణమో గుర్తించండి అంటాడు. ఏ గణం గుర్తించండి అంటే మనం ఈజీగా మనకు యమాత రాజబాలసలగం రాసుకొని గుర్తించవచ్చు. లేదంటే ఆది గురువు, మధ్య గురువు, అంచె గురువు గుర్తు పెట్టుకొని ఆది లఘువు, మధ్య లఘువు, అంచె లఘువు గుర్తు పెట్టుకొని అయినా సరే మనం గుర్తించవచ్చు. కాబట్టి యమాత రాజబాలసలగం రాసుకొని పెన్సిల్తో ఇక్కడ ఆన్సర్ షీట్లో రాసుకొని గుర్తించేసి మళ్ళీ దాన్ని మనం అరేంజ్ చేసేసి తీయవచ్చు. కాబట్టి ఈ పదాన్ని పెన్సిల్తో పెట్టుకోండి. ఇది లఘువు, ఇది గురువు, ఇది లఘువు. లఘువు, గురువు, లఘువు. కృ ఇది ఎప్పుడు నేను ఎందుకు ఈ పదమే రాశానంటే చాలామంది విద్యార్థులు ఇక్కడే కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కృ అనేదాన్ని కృ అది తేలిగ్గా పలకాల్సినటువంటి లెటర్, ఎందుకంటే హ్రస్వాక్షరం అది కృ ఇలాంటివన్నీ. కాబట్టి ఇది సంయుక్తాక్షరం అని భ్రమిస్తున్నారు అందరూ, కానీ అది సంయుక్తాక్షరం కాదు. గుణింతంలో వచ్చేవి ఏవి కూడా సంయుక్తాక్షరాలు కాదని ఒక గుడ్డి గుర్తు పెట్టుకోవాలి. గుణింతంలో వచ్చేటటువంటి అక్షరాల్లో సంయుక్తాక్షరాలు లేవు. కాబట్టి కృ ఇక్కు ప్లస్ రు ఇజ్ ఈక్వల్ టు కృ. కాబట్టి ఇక్కడ సంయుక్తాక్షరం కాదు కాబట్టి ఇది లఘు అవుతుంది, ఇది గురువు అవుతుంది. ఎందుకంటే ఇటు సైడ్ సంయుక్తాక్షరం ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. దీనికి దీర్ఘం ఏది లేదు కాబట్టి ఇది లఘు అవుతుంది. అంటే లఘువు, గురువు, లఘువు. మధ్య గురువు వచ్చేది జగనం. అదే మీరు లేదు యమాత రాజబాలసలగం రాసుకోవచ్చు. యమాత రాజ బాలస లగం దీన్ని రాసుకొని లఘువు, గురువు, 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 లఘువు, గురువు, లఘువు, 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 గురువు ఇలా పెట్టుకున్న తర్వాత లఘువు, గురువు, లఘువు వరుసగా ఎక్కడ వస్తున్నాయో గమనించండి. లఘువు, గురువు, లఘువు ఇక్కడ వరుసగా వస్తుంది. అవునా? ఇది ఎక్కడ ప్రారంభమవుతోంది? జా దగ్గర. కాబట్టి ఇది జగనం. జా దగ్గర ప్రారంభమవుతుంది కాబట్టి
జగనం, లఘువు గురువు లఘువు. సో సాధికల ప్రారంభమైతే సగనం. అర్థమైంది. కాబట్టి ఇలా గణాన్ని మనం ఈ వాక్యాన్ని తప్పు లేకుండా రాసుకోవాలి. ఇక్కడ తప్పు రాసుకున్నాం అనుకోండి, దీర్ఘాలు హ్రస్వాలు అయిపోతే మళ్ళీ గణాలు తప్పు వస్తాయి. కాబట్టి దీనికి ఆప్షన్స్ ఇస్తాడు. దీనికి ఆప్షన్స్ ఉంటాయి. ఏ సగనం, బి రగనం, సి జగనం. ఇలా అడిగితే ఆన్సర్ సి జగనం. సరిపోయిందా? తర్వాత అడిగేది సొంత వాక్యాలు, వాక్య ప్రయోగాలు అడుగుతాడు. క్రింది వాటికి సొంత వాక్య ప్రయోగాలు చేయండి అని. దాంట్లో ఏ గుండెలు బరువెక్కు, బి అగ్రతాంబూలం, ఇలా రెండు ఇస్తాడు. ఏ బి రెండింటికి మనం రాయాలి. ఇది 2 మార్కులకు ఉంటుంది. ఛందస్సు 1 మార్కుకి, అలంకారాలు 1 మార్కుకి, తర్వాత ఇది 2 మార్కులకి. 2 రాయాలి కంపల్సరిగా, ఇది ఆప్షన్ కాదు. కాబట్టి గుండెలు బరువెక్కు, అగ్రతాంబూలం రెండింటికి వాక్య ప్రయోగాలు చేయాలి. వాక్య ప్రయోగాలు చేసేటప్పుడు ఈ పదాలను యాస్టీజ్గా మన వాక్యంలో ఉపయోగించాలి. వీటి అర్థాలను కాదు, ఈ పదాలను అలాగే మనం వాక్యంలో ఉపయోగించాలి కదా. కాబట్టి ఈ రెండింటికి సొంత వాక్యం రాస్తే ఇక్కడికి 12 మార్కుల క్వశ్చన్ పేపర్ బిట్స్ పూర్తవుతాయి. రోమన్ నెంబర్ 1లో 12 మార్కులకి వ్యాకరణ కార్యాలు ఉంటాయి. తర్వాతది రోమన్ నెంబర్ 2. రోమన్ నెంబర్ 2లో అవగాహన, ప్రతిస్పందన. దీని కింద మనకు మొత్తం 20 మార్కులు ఉంటాయి. 20 మార్కులు మొత్తం అవగాహన, ప్రతిస్పందన అనేది 20 మార్కులకు ఉంటుంది. ఓకే, 20 మార్కుల్లో ఇది రోమన్ నెంబర్ 2లో 4వ ప్రశ్నగా అడుగుతాడు. అంటే వ్యాకరణ అంశాలు, పదజాలం 1వ ప్రశ్న, అలంకారాలు 2వ ప్రశ్న, తర్వాత అలంకారం ఛందస్సు 2వ ప్రశ్న, 3వ ప్రశ్న సొంత వాక్యాలు. ఇది 4వ ప్రశ్న కింద వస్తుంది. సో మీరు వేసేటప్పుడు రోమన్ నెంబర్ 2 4 అని వేయాలి. ఇక్కడ మీకు 2 ప్రతిపదార్థాలు ఇస్తాడు. ప్రతిపదార్థాలు ఇక్కడ 2 ఇస్తాడు. రెండింటిలో మనం 1 రాయాలి. ఆ ఇంటర్నల్ చాయిస్ లాగా ఇస్తాడు. కాబట్టి ఇంటర్నల్ చాయిస్ ఇది. కాబట్టి ఈ రెండింటిలో 1 రాయాలి. ఇది 5 మార్కులకు ఉంటుంది. 5 మార్కులకి అంటే 2 ప్రతిపదార్థాలు 1 రాయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు బ్లూ ప్రింట్లో ఇచ్చినది ప్రతిపదార్థమైనా అడగచ్చు, లేక పద్యాన్ని పూరించండి, భావం రాయండి అని అడగచ్చు. పద్యాన్ని పూరించి, పాదభంగం లేకుండా పద్యాన్ని పూరించి భావం రాయండి, ఇలా అయినా అడగచ్చు. కాబట్టి ఈ రెండింటిలో ఏదైనా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం 2 కూడా నేర్చుకొని ఉండాలి. స్టార్ మార్క్ ఉన్న పోయమ్స్ ఏవైతే ఉన్నాయో, మాతృభావన, శతక మధురిమ, భిక్ష, ఈ 3 పాఠాల్లో కలిపి ఏవైతే స్టార్ మార్క్ ఉన్న పోయమ్స్ ఉన్నాయో ఆ పోయమ్స్ అన్నింటినీ బై హార్ట్ చేయాలి, భావం నేర్చుకోవాలి.
ఎలాగో వాటిని మనం ప్రతిపదార్థాలకు నేర్చుకుంటున్నాం కాబట్టి వాటినే ప్రతిపదార్థాలు కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతిపదార్థాల్లో భావం ఎలాగో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక అదనంగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే పద్యాన్ని బైహార్ట్ చేయడం. సో ఇప్పుడు ప్రతిపదార్థాలు అన్నప్పుడు ఒక్కో పాఠంలో ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి 3 పాఠాల్లో ఒకే పాఠంలో నుంచి 2 ఎలాగూ ఇవ్వడు కాబట్టి మీరు ఎక్కువ ప్రతిపదార్థాలు ఏ పాఠంలో ఉన్నాయో ఆ పాఠాన్ని వదిలిపెట్టి మిగిలిన 2 పాఠాలు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి. అక్కడ మళ్ళీ నో చాయిస్, మళ్ళీ ఏ పద్యం ఇచ్చినా రాసేటట్టుగా మనం నేర్చుకొని ఉండాలి. అలా ఉంటేనే మనం ఒక పాఠాన్ని వదిలిపెట్టడానికి వీలవుతుంది. లేదంటే అన్ని పాఠాల్లో మనం అన్నీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు క్యాపబిలిటీ ఉంటే అన్నీ నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రతిపదార్థం 2 ఇస్తాడు, 2 ఒకటి రాయాలి. ఇది 5 మార్కులకు ఉంటుంది. తర్వాత 5వ ప్రశ్న. ఈ ప్రతిపదార్థాలు రాసేటప్పుడు మనం ఒకే పేజీలో పూర్తిగా ఈ పేజీలోనే ఇమిడేటట్టుగా రాస్తే మంచిది. ప్రతిపదార్థం రాసేటప్పుడు బాగా చదివే పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పేజీని ప్రతిపదార్థం సెంటర్ చేసి రాయడం అనేది ముఖ్యం. హ్యాండ్ రైటింగ్ ఎటకు అందంగా ఉండాలి, పేజీని సెంటర్ చేసి రాయాలి. రాసేటప్పుడు ఏంటంటే మొదట సబ్ హెడ్డింగ్ పరిచయం అని పెట్టుకోవాలి. ఈ పద్య పరిచయం రాయండి. పద్య పరిచయం అంటే ఏం లేదు, కవి పేరు పాఠం పేరు వచ్చేటట్టుగా రాస్తే చాలు. సో ఈ పద్యం మాతృభావన అనే పాఠ్య భాగానికి సంబంధించింది. కవి గడియాల వెంకటశేష శాస్త్రి. పరిచయం అయిపోతుంది. అక్కడ పాఠం పేరుని కవి పేరుని అండర్లైన్ చేసుకోండి. తర్వాత ప్రతిపదార్థం అని హెడ్డింగ్ పెట్టారు. అన్వయ క్రమంతో ప్రతిపదార్థం అంటాం దీన్ని. అన్వయ క్రమంతో ప్రతిపదార్థం. మీరు సబ్ హెడ్డింగ్ అలా పెట్టచ్చు. అన్వయ క్రమంతో ప్రతిపదార్థం అని పెట్టచ్చు, లేక ప్రతిపదార్థం పెట్టచ్చు. నేనైతే ఇలా రాయమంటాను, అన్వయ క్రమంతో ప్రతిపదార్థం. ఇలా సబ్ హెడ్డింగ్ పెట్టమంటాను. కాబట్టి పరిచయం సబ్ హెడ్డింగ్, అన్వయ క్రమంతో ప్రతిపదార్థం. ఇక నువ్వు ప్రతిపదార్థం స్టార్ట్ చేసేసుకోవాలి. సో ఇదంతా అటు ఇటుగా మధ్యలో ఈజీ ఈక్వల్స్ పెట్టాలి. చాలా మందికి ఏంటి అలవాటు అంటే ఇలా హైఫన్స్ పెట్టడం అలవాటు. ఇలా హైఫన్స్ పెట్టకూడదు. కొంతమందికి ఇలా యారో మార్క్స్ పెట్టడం అలవాటు. ఇలా యారో మార్క్స్ పెట్టకూడదు. కొంతమందికి ఇలా కాలన్ డాష్లు పెట్టడం అలవాటు. ఇవన్నీ పెట్టకూడదు. మనం అర్థం రాస్తున్నాం కాబట్టి మనం ఈజ్ ఈక్వల్ టు ఒకటే. ఇలా మొత్తం లైన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక గుర్తు పెట్టుకొని లైట్గా ఫోల్డ్ చేసుకుంటే పేపర్ని జస్ట్ అలా ఫోల్డ్ చేస్తే మనకు సెంటర్ ఏంటని తెలుస్తుంది. సో ఆ సెంటర్కి రాయాలి. మరి ఈ మార్జిన్ ఇలా ఎట్లా ఒక మార్జిన్ మనం వేసుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి ఈ మార్జిన్ ఆనుకొని వర్డ్స్ రాయకుండా మార్జిన్ దగ్గర ఒక ఈక్వల్ గ్యాప్ వదులుకొని పదం రాసుకోండి. ఇక్కడ అర్థం రాసేటప్పుడు మాత్రం ఈజ్ ఈక్వల్ టు పక్కన నుంచే మనం అర్థం రాసేటట్టుగా రాస్తే చూడడానికి కొంచెం అందంగా ఉంటుంది. ఏదో మనకు ఎగ్జామినర్కి ఇబ్బంది పెట్టకుండా కొంచెం అందంగా చూడగానే తెలివైన పిల్లవాడు అనేటటువంటి ఒక ఇంప్రెషన్ వచ్చేటట్లుగా మనం రాయాలి. అందుకనే మనకి ఏ రోమన్ బాగా తెలుస్తుంటే ఆ రోమన్తోనే మనం స్టార్ట్ చేసి ఆ రోమన్ కంప్లీట్గా రాసేటట్టు చూసుకోవాలి. ఈ 5 ఇకపోతే 5వది ఏంటంటే అపరిచిత పద్యం ఇస్తాడు. కింద ప్రశ్నలు ఇస్తాడు. కింద ప్రశ్నలు 5 ఉంటాయి. ఈ 5 ప్రశ్నలు రాయాలి. ఇవి 5 ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు 5 మార్కులు. ఇది ఏదైనా ఒక నీతి పద్యాన్ని ఇస్తాడు. ఇక్కడ అపరిచిత పద్యం కాబట్టి మ్యాక్సిమం పెద్ద పద్యాలు అయితే ఇవ్వడు, చిన్న చిన్న పద్యాలు ఇస్తాడు. ఆ చిన్న పద్యాలు కూడా మ్యాక్సిమం సుమతి పద్యం కానీ వేమన పద్యం కానీ ఇస్తారు. ఎక్కువగా ఇస్తున్నది ఈ 2. ఇవి కాకపోతే సుభాషితాల్లో నుంచి ఏనుగు లక్ష్మణ కవిది చిన్న పద్యాలు ఏమైనా ఉంటే ఆ చిన్న పద్యాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలుగు బాల శతకంలో నుంచో లేదంటే కుమార శతకంలో నుంచో ఇలా చిన్న చిన్న పద్యాలు మాత్రం అడుగుతాడు. మామూలుగా పాపులర్గా అయినటువంటి పద్యాలే ఉంటాయి. కాబట్టి అలాంటి పద్యాలు మనం 6th, 7th, 8th క్లాసుల్లో మనకు టచ్ ఉంటాయి. ఈ వేమన అందుకే నీతి పద్యాలు ఎప్పుడు మర్చిపోకుండా అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉండండి అని చెప్పేది అందుకే. కాబట్టి ఈ పద్యాలు నేర్చుకుంటే పద్యానికి భావం బాగా తెలియాలి. పద్యానికి భావం తెలియాలి, పదాలకు అర్థాలు తెలియాలి.
అలా తెలిస్తేనే మనం ఒక్కొక్కసారి ఆ ప్రశ్న ఆ పద్యంలో ఒక్కొక్కసారి గ్రామర్ పైన కూడా ప్రశ్న ఉండొచ్చు. ఈ పద్యంలో ఉన్న ఉత్వ సంధిని గుర్తించండి అని కూడా అడగచ్చు. అడగకూడదని రూల్ అయితే లేదు. ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. కాబట్టి మనకు ఆ భాష పైన అందులో ఉన్న వ్యాకరణం పైన కూడా పట్టుండాలి. అన్ని తెలుగు పదాలే ఉంటాయి కాబట్టి తేలిగ్గానే మనం అర్థం చేసుకుని పద్యాన్ని ఒక 4-5 సార్లు చదివితే, అందుకే మనం చదువుకోవడానికి 15 నిమిషాల టైం కూడా ఉంది కాబట్టి పద్యాన్ని ఒక 4-5 సార్లు చదివితే ఆ పద్యం యొక్క భావం మనకు అర్థమవుతుంది. కాబట్టి నీతి పద్యం ఇస్తాడు. నీతి పద్యానికి 5 ప్రశ్నలు రాయాలి. ఒక్కొక్కసారి ఈ పద్యంలో ఉన్న మకుటం ఏది అని అడగచ్చు. ఈ పద్యంలో ఉన్న మకుటం ఏది అని. మకుటం ఏది అన్నప్పుడు ఇప్పుడు సుమతి పద్యంలో మనం మకుటాన్ని గుర్తించగలుగుతాం. పద్యంలో ప్రతి పద్యంలో రిపీట్ అయ్యేటటువంటి పదాన్ని మనం మకుటం అంటాం. కాబట్టి సుమతి పద్యంలో సుమతి 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 అనే పదం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది చివరన. సో అది మకుటం అవుతుంది. అలాగే వేమన పద్యాల్లో ఇచ్చినప్పుడు మకుటం ఏదని అడిగితే వేమన అని రాసామనుకోండి, అది తప్పు అవుతుంది. అది పాదమకుటం. కాబట్టి విశ్వదాభిరామ వినురవేమ, ఆ పాదమంతా మకుటం అవుతుంది. కొన్ని పద్యాల్లో ద్విపాద మకుటాలు ఉంటాయి. కాబట్టి 2 పాదాల మకుటాలుగా కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం మకుటం అంటే ఏంటి, పాదమకుటమా ద్విపాద మకుటమా అని మొదట మనం గుర్తించాలి. గుర్తించి ఆ పాదమకుటం అయితే పాదమంతా రాయాలి. పాదమకుటం అయితే పదాన్ని మాత్రమే రాస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఈ పద్యానికి సరైనటువంటి శీర్షికను పెట్టండి అని కూడా అడగచ్చు. శీర్షిక ఆ పద్యంలో ఉన్న భావాన్ని బట్టి ఒక టైటిల్, ఆ పద్య భావానికి సరిపోయేటటువంటి ఒక టైటిల్ని కూడా పెట్టమని అడగచ్చు. కాబట్టి శీర్షికను పెట్టండి, లేదా మకుటం ఏది, ఇందులో ఉన్న గుణసంధినో సౌందర్యసంధినో గుర్తించండి, ఇలాంటివి కూడా అడగచ్చు. కాబట్టి అన్ని రకాలుగా. అందుకని మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. కొన్ని పద్యాలు తీసుకొని ఇలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో అపరిచిత పద్యం అయిపోయింది. తర్వాత 6వది గద్యం, అపరిచిత గద్యం. అపరిచిత గద్యం తర్వాత 5 ప్రశ్నలు ఉంటాయి. 5ంటికి 5x1 5 మార్కులు. ఇది కొంత ఈజీగానే ఉంటుంది. పద్యంలో డైరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. అయితే ఆన్సర్ రాసేటప్పుడు సంపూర్ణ వాక్యంలో ఆన్సర్ రాయాలి. సంపూర్ణ వాక్యంలో మనం జవాబు రాయాలి. అర్థమైందా? కాబట్టి సింపుల్ సెంటెన్స్లో సంపూర్ణ వాక్యంలోనే మనం ఆన్సర్ రాయాలి. అంటే 1 వర్డ్ ఆన్సర్ లాగా రాయకూడదు. 1 వర్డ్ ఆన్సర్ లాగా రాయకూడదు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కృష్ణదేవరాయలు ఏ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు? ఏ సామ్రాజ్యానికి కృష్ణరాయలు అధిపతి, చక్రవర్తి అని అడిగినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. పూర్తి ఆన్సర్ రాయాలి. జస్ట్ విజయనగర సామ్రాజ్యాన్ని అని రాసేస్తే అది యాక్చువల్గా రాంగ్. అర్థమైందా? కాబట్టి వాక్య రూపంలోనే మనకు పూర్తిగా జవాబులు ఉండాలి. తర్వాతది గద్యం ప్రశ్నలు అయిన తర్వాత 7వది ఏంటంటే ఇది ఉపవాచకానికి సంబంధించింది. ఉపవాచకంలో 6 కాండాలు ఉన్నాయి. మనకు ఈ 6 కాండాల్లో నుంచి ఒక్కొక్క కాండంలో ఒక్కొక్క వాక్యాన్ని ఇస్తాడు. ఒక్కొక్క కాండంలో ఒక్కొక్క వాక్యం కథను అనుసరించి. కాబట్టి అది 5 కాండాల్లో నుంచి 5 వాక్యాలు ఇవ్వచ్చు, లేక ఒకే కాండంలో నుంచి కూడా 2 వాక్యాలు ఇవ్వచ్చు, మిగిలిన కాండాల్లో నుంచి 3 వాక్యాలు ఇవ్వచ్చు. కథను చదివితే అది ఏ కాండమో మనకు అర్థమవుతుంది. ఇచ్చినటువంటి వాక్యం, ఇచ్చిన 5 వాక్యాలు, మొదటి వాక్యాన్ని చదివేది ఆ వాక్యం కథ సంబంధించి ఏ కాండంలో ఉంది. బాలకాండం అయితే ఈ వాక్యం బాలకాండం. కాబట్టి ఇప్పుడు 1వ వాక్యం అరణ్యకాండంలో ఉందనుకుందాం. అరణ్యకాండాన్ని రాయాలి. అరణ్యకాండం. 2వ వాక్యం బాలకాండంలో ఉన్నదనుకుందాం. బాలకాండం అని రాయాలి. 1 అరణ్యకాండం, 2 బాలకాండం. ఇట్లా రాయాలి. అంటే ఆ వాక్యము కథానుగుణంగా ఏ కాండానికి సంబంధించిందో రాస్తే సరిపోద్ది. దీన్ని మనం కథానుగుణంగా ఆర్డర్లో పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. ముందు ఉండేది అట్లా, కానీ ఇప్పుడు కాండం పేరు రాస్తే సరిపోతుంది అని అంటున్నారు. కాబట్టి కాండాల పేర్లు, కథను, ఆ కథ ఎక్కడ వస్తుంది, ఏ కాండంలో కథ ఎక్కడ ప్రారంభమవుతా ఉంది, ఎక్కడ ఎండ్ అవుతా ఉంది. ఈ కాండంలో ఇంతవరకు కథ ఉంటుంది అంతే తెలిసి పెట్టుకోవాలి మనం. అంటే యుద్ధకాండం ఎక్కడ ప్రారంభమవుతుంది, తర్వాత సుందరకాండ ఎక్కడి నుంచి కథ సుందరకాండ ప్రారంభమవుతుంది. ఇలా కాండ
ఆ కాండంలో ఉన్నటువంటి కథ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనే విషయము మనం గుర్తుండాలి. అర్థమైందా? సంపాతి ఎక్కడొస్తాడు, అనసూయ ఎక్కడొస్తుంది, అగస్త్య మహర్షి ఏ కాండంలో వస్తాడు, వీళ్ళ పేర్లను బట్టి కూడా మనం వాళ్ళు ఆ కథ ఏ కాండంలో ఉందనేది మనం చెప్పచ్చు. కాబట్టి కాండాలను గుర్తిస్తే సరిపోతుంది. 5 వాక్యాలు ఇస్తారు. 5 వాక్యాలు ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క కాండంలో ఉంటుంది. కాండాలను గుర్తిస్తే సరిపోతుంది. నంబర్ వేసి ఆ కాండం పేరు రాస్తే సరిపోతుంది. సో ఇది మనకు ఉపవాచకం నుంచి ఇప్పుడు 5 మార్కులకి అడుగుతాడు ఇక్కడ. సో ఇది అయిపోయిన తర్వాత రోమన్ నెంబర్ 3. రోమన్ నెంబర్ 3 వ్యక్తీకరణ సృజనాత్మకత. వ్యక్తీకరణ సృజనాత్మకత మొత్తం మనకు ఇదంతా కలిపి 38 మార్కులకు ఉంటుంది. మొత్తం కలిపి 38 మార్కులకి వ్యక్తీకరణ సృజనాత్మకత అనేది అడుగుతాడు. సో ఈ 38 మార్కుల్లో కూడా 18 మార్కులు దీంట్లో ఇప్పుడు మనం అక్కడ 6 ప్రశ్నలు 7 అయినాయి. ఇది 8 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఆ అనేది 8వ ప్రశ్న, అంటే ఇవి లఘు ప్రశ్నలు అంట, చిన్న ప్రశ్నలు, లఘు ప్రశ్నలు. ఇవి 4-5 వాక్యాల్లో మనం ఆన్సర్ రాస్తే సరిపోద్ది. కాబట్టి ఈ లఘు ప్రశ్నలు మొత్తం 9 ఇస్తాడు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, మొత్తం 18 మార్కులకి లఘు ప్రశ్నలు ఉంటాయి. ఓకే, ఆలో తర్వాత ఆ అనేది వ్యాసరూప ప్రశ్నలు. వ్యాసరూప ప్రశ్నలు కాబట్టి ఇవి మొత్తం పోయిటరీలో 1, గర్జన్లో 1, తర్వాత నాన్ డీటెయిల్డ్లో 1, సృజనాత్మక 1. 4 అంటే 4×5 4 × 5 20 మార్కులు. 18 ఒక 20 మొత్తం 38 మార్కులకి. ఓకే, సరే. ఈ లఘు ప్రశ్నల విషయానికి వస్తే ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి లఘు ప్రశ్నలు? 8వ ప్రశ్న నుంచి స్టార్ట్ అవుతుంది. 8వ ప్రశ్న ఈ లఘు ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. ఏవంటే అవి అన్నీ మనం చదవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనకు మొత్తం 7 పాఠాలు ఉన్నాయి. 7 పాఠాల్లో 4 పాఠాలేమో పద్యభాగం ఉంది. పద్యభాగం గద్య భాగం, ఈ 2 గుర్తుపెట్టుకోండి. పద్యభాగం గద్య భాగం. పద్యభాగంలో మనకు 4 పాఠాలు ఉన్నాయి. గద్య భాగంలో 3 పాఠాలు ఉన్నాయి కాంపోజిట్ కోర్స్ వాళ్ళకి. సో ఇక్కడ లఘు ప్రశ్నల విషయానికి వస్తే పద్యభాగంలో నుంచి ఒక ప్రశ్న కవి పరిచయం పైన ఉంటుంది. అంటే ఈ 4 కవి పరిచయాలు చదువుకుంటే ఒక కవి పరిచయం మనం ఇక్కడ రాయొచ్చు. అలాగే గద్య భాగం నుంచి ఒక ప్రశ్న రచయిత పరిచయం ఉంటుంది. పద్యభాగం నుంచి ఒక కవి పరిచయం అడుగుతాడు, గద్య భాగం నుంచి ఒక రచయిత పరిచయం అడుగుతాడు. రచయిత లేక రచయిత్రి ఏదైనా అడగచ్చు. కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 3 చదువుకుంటే 1 రాయొచ్చు, ఇక్కడ 4 చదువుకుంటే 1 రాయొచ్చు. తర్వాత ఇక్కడ 4 ప్రక్రియలు ఉన్నాయి. 4 ప్రక్రియల్లో ఇక్కడ ప్రక్రియ పైన ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇక్కడ ప్రక్రియ పైన ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, కవి పరిచయాల పైన 2 ప్రశ్నలు, ప్రక్రియల పైన 2 ప్రశ్నలు. అర్థమైందా? కాకపోతే గద్య భాగంలో నుంచి విషయాత్మక ప్రశ్నలు ఉంటాయి. విషయాత్మక ప్రశ్నలు అంటే గద్య పాఠాలలో పాఠానికి సంబంధించి 2 ప్రశ్నలు ఉంటాయి. ఇవి విషయాత్మక ప్రశ్నలు. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ గోరంత దీపాలు మీరు చదువుకోవాల్సింది గద్యం 3 పాఠాలు చదువుకుంటే 3 పాఠాల్లో ఆ లఘు ప్రశ్నలు మాత్రమే స్వీయ రచనలో 5 వాక్యాల్లో సమాధానం రాయండి అనే ప్రశ్నలు ఇచ్చుంటాడు. ఆ ప్రశ్నలు మాత్రమే ఈ 3 పాఠాల్లో మాత్రమే చదువుకుంటే రెండు ప్రశ్నలు వస్తాయి ఇందులో నుంచి. ఓకే, ఇక్కడ ఎన్ని 2, 3, 4, 5, 6 ప్రశ్నలు అయినాయి. ఇకపోతే ఉపవాచకం పై నుంచి 3 ప్రశ్నలు ఉంటాయి. ఉపవాచకం పైన 3 ప్రశ్నలు, ఉపవాచకం పైన 3, గద్య భాగంలో ప్రశ్నలు 2, గద్య భాగంలో ఒక ప్రక్రియ, గద్య భాగంలో ఒక రచయిత, అలాగే పద్య భాగంలో ఒక కవి పరిచయం, పద్య భాగంలో ఒక ప్రక్రియ. మీరు గమనించాల్సింది ఏంటి, పద్య భాగంలో మనం షార్ట్ ఆన్సర్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోమదేవుని మనస్తత్వాన్ని వర్ణించండి, ఇట్లాంటి చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి. ఆ చిన్న ప్రశ్నలు మనం చదవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి గద్య అంటే ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం చెబుతున్నా. కాబట్టి విషయాత్మక ప్రశ్నలు 2. ఉపవాచకంలో దీంట్లో కూడా ఎట్లా అడుగుతాడు, 3 ప్రశ్నలు అడుగుతాడు. ఆ 3 ప్రశ్నలు కూడా ఎలా ఉంటాయి అంటే, 1 పాత్ర స్వభావం అడుగుతాడు. పాత్ర స్వభావం ఒక ప్రశ్న. అంటే రాముడు పాత్ర స్వభావాన్ని వివరించండి, కైక పాత్ర స్వభావం వివరించండి, మందర పాత్ర స్వభావం వివరించండి. ఇలా పాత్ర స్వభావాల పైన ఒక ప్రశ్న ఉంటుంది. రెండవ ప్రశ్న సన్నివేశం పైన ఉంటుంది. సన్నివేశం, ఒక సన్నివేశానికి సంబంధించి ఒక సెంటెన్స్ ఇస్తాడు. సెంటెన్స్ ఇచ్చిన తర్వాత ఈ సన్నివేశాన్ని బట్టి నువ్వేం గ్రహించావు అని అడుగుతాడు. సన్నివేశాన్ని బట్టి నువ్వేం గ్రహించావు అని అడుగుతాడు. దీనిపైన ఒక ప్రశ్న ఉంటుంది. అర్థమైందా? మందర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కైకేయికు రామునికి పట్టాభిషేకం చేయడం ఇష్టమే, కానీ మందర మాటల కారణంగా కైకేయి తన అభిప్రాయాన్ని మార్చుకున్నది. దీన్ని బట్టి నువ్వేం గ్రహించావు అని అడుగుతాడు. సో ఇట్లా సన్నివేశాన్ని ఇచ్చి సన్నివేశాన్ని బట్టి వివరించమని అడిగేది. ఇక మూడవది విషయాత్మక ప్రశ్న. ఇక్కడ లాగానే విషయాత్మక ప్రశ్న అంటే కథను బట్టి ఒక ప్రశ్న అడుగుతాడు. కథను అనుసరించి ఒక ప్రశ్న, అంటే కథ పైన ఒక ప్రశ్న, పాత్ర స్వభావం పైన ఒక ప్రశ్న, అలాగే సన్నివేశాన్ని బట్టి ఒక ప్రశ్న. ఇలా 3 రకాలుగా మనం చదువుకోవాలి. సో అంటే ఇప్పుడు 4 ట్రేడ్లో మనకు ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, ఇక్కడ 3 అంటే 3 రన్ల 6 మార్కులు. అక్కడ కాండాలు గుర్తించేది 5, 6, 5, 11. ఎస్ఏకి వస్తే 1 అంటే మొత్తం 16 మార్కులకి మనకు ఉపవాచకం ఉండేది. ఒకప్పుడు కాంపోజిట్ కోర్స్ చదివేవానికి ఉపవాచకం ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఉపవాచకం కూడా తప్పనిసరి చేశాడు. అందులో రామాయణం, భారతం లాంటి స్టోరీస్ పెట్టాడు కాబట్టి ఇది తప్పనిసరిగా అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఉపవాచకాన్ని తప్పనిసరి చేశాడు. కాబట్టి ఇది లఘు ప్రశ్నలు 9 అడుగుతాడు. ఈ విధంగా 9 అడుగుతాడు. ఈ 9 రన్ల 18 మార్కులు ఉంటాయి. తర్వాత వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. వ్యాసరూప ప్రశ్నలు కింద వ్యాసరూప ప్రశ్నలు అడుగుతాడు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకు? క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17. ఇక్కడ ఏమడుగుతాడు? పద్య భాగంలో నుంచి 2 ప్రశ్నలు. పద్య భాగంలో నుంచి 2 ప్రశ్నలు. ఇంటర్నల్ చాయిస్ ఒకటి రాయాలి. ఇంటర్నల్ చాయిస్ లేదా అని అడుగుతాడు కాబట్టి ఆ 2 ఇస్తాడు, ఒకటి రాయాలి. అలాగే 18లో గద్య భాగం నుంచి 2 ప్రశ్నలు, అంటే ఆ పాఠాల పైన పాఠాలకు సంబంధించి ఒకటి రాయాలి. దీనికి 5 మార్కులు, దీనికి 5 మార్కులు. అలాగే ఉపవాచకం పైన కాండాలకు సంబంధించి ఒక్కొక్క కాండంలో నుంచి ఒక్కొక్క ప్రశ్న అడుగుతాడు. 2 ఇస్తాడు, ఒకటి రాయాలి, 5 మార్కులు. ఇకపోతే 20 సృజనాత్మక ప్రశ్న.
సృజనాత్మక ప్రశ్న 2 ఇస్తాడు, ఒకటి రాయాలి, 5 మార్కులు. ఓకే, ఈ సృజనాత్మక ప్రశ్న ఏవేవి పైన అడగచ్చు అంటే, సృజనాత్మక ప్రశ్నలు మనం ఒకటి లేఖ ప్రిపేర్ కావాలి, లేఖ ఎలా రాయాలి ఒకటి నేర్చుకుని ఉండాలి. అలాగే కరపత్రం, లేఖ అయినా అడగచ్చు, కరపత్రమైనా అడగచ్చు. లేదా ఇంటర్వ్యూ అయినా అడగచ్చు. లేదంటే ఇదే ఇంటర్వ్యూనే ప్రశ్నావళి, ప్రశ్నల లిస్టు తయారు చేయమని అడుగుతాడు, ప్రశ్నావళి. లేదా సంభాషణ, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక దేనికి సంబంధించి అనేది ప్రశ్నలో ఇచ్చేస్తాడు. సో ఈనాటి పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్న విషయం పైన నువ్వు నీ స్నేహితుడు రాము ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, దాన్ని సంభాషణ రూపంలో రాయమని అడుగుతాడు. కాబట్టి నువ్వు ఒక క్యారెక్టర్, నీ స్నేహితుడు రాము ఇంకో క్యారెక్టర్. ఈ 2 క్యారెక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని మనం డైలాగ్ రైటింగ్ అని అంటాం. ఇది ఇంగ్లీష్లో వాటిలో ఉంది, దాన్ని అనుసరించే ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో కూడా అదే విధంగా అడుగుతున్నాడు. కాబట్టి లేఖ ఒకటి, కరపత్రం ఒకటి, ఇంటర్వ్యూ లేదా ప్రశ్నావళి, సంభాషణ, లేదంటే నినాదాలు, సూక్తులు. స్త్రీలు పూజ్యులు, ఈ భావం స్ఫురించేటట్టుగా కొన్ని నినాదాలు, సూక్తులు తయారు చేయండి. లేక పల్లెలు అందాలకు నిలయాలు, దీనికి సంబంధించి పల్లెలకు సంబంధించి కొన్ని నినాదాలు తయారు చేయండి, లేక సూక్తులు రాయండి అని అడగచ్చు. కాబట్టి ఈ రూపంలోనైనా ఈ రూపమైనా మనకు మొత్తం 1, 2, 3, 4, 5 రూపాల్లో మనం నేర్చుకుంటే వీటిల్లో ఏదైనా 2 అడుగుతాడు. కరపత్రం ఇంటర్వ్యూ అని అడగచ్చు, లేక సంభాషణ లేఖ అడగచ్చు, లేక సూక్తులు లేఖ అడగచ్చు. ఏదైనా 2 అడిగేదానికి అవకాశం ఉంది. ఇలా మొత్తం మనకు 70 మార్కుల ప్రశ్న పత్రం ఉంటుంది. ఇది కాంపోజిట్ కోర్స్ వాళ్ళకి సంబంధించి కొంచెం వీడియో కూడా లెంగ్తీగానే వచ్చింది. ఓపిక చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అర్థం కానట్లయితే మనకు వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, దాంట్లో కాంటాక్ట్ చేసినా నేను మీకు వివరాలు తెలియజేయగలను. నమస్తే.